ఇవాళ ఇన్ఛార్జ్ భాస్కర్ నాయక్ గారు చెప్పినట్టుగా అక్కడ పూర్తిగా ఈ ఫార్మా కంపెనీ అనేది భూము సేకరణ అనేది గత 9 నెలల నుంచి జరుగుతున్న విషయం. అక్కడ సడన్గా నిన్ననో మొన్ననో వెళ్ళి జరుగుతున్న విషయం కాదు. ఈ విషయంలోనే గత 4 నెలల ముందే ఒకసారి అక్కడున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శేఖర్ అనే అతను అక్కడికి వెళ్తే అతని మీద దాడి జరిపి అతన్ని కొట్టడంతో అతన్ని ఒక గ్రామ పంచాయతీలో దాబెట్టి పోలీసులు అతన్ని అక్కడికి వెళ్ళి తీసుకెళ్లడం జరిగింది. అంటే అక్కడ ఆల్రెడీ ఎంత ఉద్రిక్తత పరిస్థితి ఉందో అనే విషయాన్ని ఇంటెలిజెన్స్ వాళ్ళకు ముందే తెలిసిన విషయం. అలాంటిది ఒక కలెక్టర్ గారు ఎవరో అబ్బాయి చెప్పగానే అక్కడి ఉన్న పరిస్థితులను తెలుసుకోకుండా, అక్కడ ఉన్న భావోద్వేగాలను తెలుసుకోకుండా అక్కడికి వెళ్ళిండా అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అక్కడున్న ఒక బాధితురాలు నిన్న మాట్లాడుతూ ఉంటూ ఢిల్లీలోని తన ఎన్హెచ్ఆర్సీ నేషనల్ ఉమెన్ కమిషనర్ వారి కంప్లైంట్ ఇస్తూ వెళ్ళిన అక్కడ ఆమె ఒక ప్రెస్లో రిలీజ్ చేయడం జరిగింది. ఏంటంటే ఒక తిరుపతి రెడ్డి అనే మన రేవంత్ రెడ్డి గారి తమ్ముడు అన్నయ్య గారు అయిన ముఖ్యమంత్రి అన్నయ్య గారు తిరుపతి రెడ్డి గారు వస్తే 2-3 బస్సులతోని కార్లతోని బస్సులతోని వచ్చే పోలీసులు ఒక మెజిస్ట్రేటు ఒక ఫార్మా కంపెనీ బాధితులకు సంబంధించిన ల్యాండ్ యాక్విజిషన్కి వస్తున్నప్పుడు అతను వెంబడి మినిమం 10 మంది 20 మంది పోలీసులు కూడా రాకుండా అతను స్వచ్ఛందంగా ఒకరే ఎలా రావడం జరుగుతుంది. అంటే ఇతని వెనుక ఎవరో ప్రేరేపించిరు, అసలు మాకు సంబంధమే లేదు, అది కొట్టాలనే దాడి జరిగిన విషయం వీళ్ళకు తెలియకుండానే అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో రెచ్చగొట్టడం వల్ల భూములు కోల్పోతున్నామనే బాధలో వాళ్ళు కూడా రెచ్చిపోయి జరిగి ఉండొచ్చు. దీనికి మేము చాలా వ్యతిరేకం. ఎందుకంటే కలెక్టర్ గారి మీద దాడి అనేది చాలా దుర్మార్గం, అది మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం. కానీ దాని వెనుకున్న వాళ్ళని మీరు బాధితులను మాత్రం వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళ మీద మీరు శిక్ష వేయాల్సిన అవసరం ఉంది. కానీ అమాయకులైన ప్రజల్ని 16-20 మంది ఇవాళ 22 మందిలో 16 మంది మా గిరిజనులకు మరి 6 దళిత సోదరులకి ఇవాళ అక్కడికి తీసుకెళ్ళి ఇవాళ పరిగి జైల్లో నుంచి సంగారెడ్డి జైల్లో వేసి 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారని వాళ్ళు చెప్తున్న మాటలు చూస్తూ ఉంటే ఎందుకు ఇంతగానం? ఆల్రెడీ ముంచెత్తల్లో మన గత ప్రభుత్వము 1300 ఎకరాలు ఫార్మాసిటీ కోసం కేటాయించడం జరిగింది. దాన్ని ఇవాళ ఈ ప్రభుత్వము దాన్ని 4th సిటీగా మార్చి ఫార్మాసిటీని ఎత్తేసి అక్కడి నుంచి కొడంగల్ దగ్గర ఉన్న ప్రాంతం లగచెర్ల దగ్గర 650 ఎకరాలు అసైన్డ్ భూమితో పాటు ఈ 580 ఎకరాలు గిరిజన భూముల కోసము అక్కడ ల్యాండ్ యాక్విజిషన్ కింద ఈ 9 నెలల నుంచి సంఘటన జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఉన్నాక కూడా కావాలని అక్కడికి ఎందుకు పోవడం జరుగుతుంది? ఎందుకు గిరిజనుల భూములనే టార్గెటెడ్గా ఇవాళ ఎక్కడ చూసినా కూడా మనం కొడంగల్దే విషయమే కాకుండా ఏడైనా మల్లన్న సాగర్ ప్రాజెక్టు కావచ్చు, ఏ ప్రాజెక్టులైనా మన గిరిజన భూముల మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టి ఆ గిరిజనులు కావచ్చు దళిత భూములు ఏడేడు ఉన్నాయో ఆడనే ఫోకస్ పెట్టి అక్కడనే ప్రాజెక్టులు కట్టడం, ల్యాండ్ యాక్విజిషన్ చేయడం, కంపెనీలు పెట్టడం చేసి చాలా ఆర్థికంగా మన వాళ్ళను ఇబ్బందికరంగా చేసే విషయాలు చూస్తూ ఉన్నారు. దీని మీద మీరందరూ వచ్చిన సమీక్షతో, ఎందుకంటే కొడంగల్లో నిజంగా కలెక్టర్ గారి మీద దాడి జరిగిన దానికి మేము వ్యతిరేకిస్తూ వాళ్ళను దాడి చేసిన వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోండి. కానీ బాధితులను గత 10-15 రోజుల నుంచి ఇవాళ సంగారెడ్డి జైల్లో వాళ్ళని పెడుతున్న ఇబ్బందులను చూస్తే చాలా బాధేస్తూ ఉంది. దీనికి మీరు మద్దతుగా మీరందరూ దీన్ని రౌండ్ టేబుల్ సమావేశంలో మీరు వచ్చినందుకు ప్రత్యేకంగా మీకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మీరు మన అన్నగారు ఫస్ట్ మీద నుంచి స్టార్ట్ చేద్దాము ఈ విషయం.